వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నర్సీపట్నం నియోజకవర్గం బలిఘట్టంలో 10,000 మందితో మహిళా మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా మేధావి వర్గం హాజరు కానున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి నివాసంలో పోస్టర్ను ఆవిష్కరించి 5 ఏళ్ల పాలనలో మహిళలపై జరిగిన దాడులపై రూపొందించిన ఆల్బమ్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష నేత చింతకాల పద్మావతి మాట్లాడుతూ మహిళా మేలుకో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలకు చెందిన మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో మహిళలు మరింత అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో గంజాయి విస్తృతంగా పెరిగిందని, ఈ మత్తులోని మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని అన్నారు. దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎమ్మెల్యే గణేష్ పసలేని ఆరోపణలు చేసినా మేం పోరాడేది ప్రజా సమస్యలపైనే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా మహిళలందరూ కూడా అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలి. ఇది మన నియోజకవర్గంలో ఫస్ట్ మన అయ్యన్న పాత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఎందు గురించి అంటే రాష్ట్రంలో మహిళకి ప్రాధాన్యత ఇస్తాను అని ఆ రోజు పాదయాత్రలో ఎంతవరకు పెట్టాలి. వాలంటీర్లను కూడా దారుణమైన పరిస్థితికి దిగజార్చి వాడుకుందామని ఎమ్మెల్యే అనుకున్నా, ఏదనుకున్నా కానీ మేము ప్రజా సమస్యల మీదే పోరాడుతామని చెప్పి మేము మా ఐడియాలజీ, తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అలాంటిది. అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగినా, మహిళల మీద దాడులు జరిగినా, ఏం జరిగినా కానీ కాపాడవలసి గలమెత్తే అవకాశం తెలుగుదేశం పార్టీ మా అందరికీ ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఉద్దేశం మీదే ఈరోజు ఏంటంటే మేలుకో మహిళ అనే కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4 గంటలకి బలిఘట్టం దగ్గర, నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం దగ్గర బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రాంగణం మీద మేలుకో మహిళని సుమారుగా 10,000 పైన వేలాది మంది మహిళలు అక్కడ రాబోతున్నారండి. అక్కడంతా కూడా ఏంటంటే మహిళలు ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఎందుకంటే మహిళల మీద అరాచకాలు మామూలుగా లేవండి. సుమారుగా 2018కి 2021కే 50% పైన దాడులు పెరిగిపోయాయి. మన నర్సీపట్నంలోనే అత్యంత దారుణంగా ఒకటి గంజాయి మత్తులోని చాలా దారుణమైన పని చేసిన సందర్భం ఈ రోజుకి కూడా మాకు నిద్దట్లో గుర్తొస్తుంటుంది. ఆఖరికి మన నర్సీపట్నం హాస్పిటల్లోని డెలివరీ చేస్తున్నప్పుడు టార్చ్ లైట్లతోటి, కొవ్వొత్తులతోటి చేయించడం ఆ సందర్భం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. కొంతమందిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు, కానీ కొంతమందిని అయితే లైంగిక దాడులు చేసి, కొంతమందిని హింసించి, ఇన్ని నేరాలు పెరుగుతున్నా కానీ దాని మీద మాత్రం ఈ ఎమ్మెల్యే గణేష్ ఒక్క ప్రెస్ మీట్ మాత్రం పెట్టడండి. ఆ డెలివరీ కొవ్వొత్తుల లైట్లో జరిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడు. తర్వాత ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఏదో వెళ్ళి ఒక డబ్బు ఇచ్చేస్తాడు తప్ప ఆ డబ్బుతో మాన ప్రాణాన్ని కాపాడడం ఏమాత్రం అవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. దాంతోపాటు కూడా హాస్పిటల్లో ఒక గిరిజన మహిళకు అన్యాయం జరిగిందండి. ఒకసారి ఆ బిడ్డకి ప్రాబ్లం అయింది. అయితే ఆ బిడ్డను రక్షించడానికని లేకపోతే ఆ గిరిజన మహిళల గురించి కానీ ఆ రోజు ఎమ్మెల్యే వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరినో తీసుకొచ్చి ధర్నాలు చేయించాడు. అందుకే నర్సీపట్నం నేరాలు నర్సీపట్నం కింద తయారైపోయింది. గాంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. గాంజాయి చేసేవాడు ఎవరు అని అడిగితే ఎమ్మెల్యే ఇంటి ముందే ఒక ఫ్లెక్సీ చూశాను ఒకరోజు. ఆ ఫ్లెక్సీలో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ మీద ఉన్న ఎమ్మెల్యే పక్కన ఉన్న కార్యకర్తే పాకలపాడు నుంచి ట్రక్ మొత్తం ఒక టిప్పర్ లారీ మీద పుష్ప సినిమాలో లోపల ఎలాగైతే దాస్తారో ఆ విధంగా ఆ టిప్పర్ లారీ ఇలాగా మొత్తం ఎత్తిన వెంటనే కిందన మొత్తం ప్యాకెట్లు పెట్టి వరంగల్లో దొరికింది. పరువుని నర్సీపట్నం పరువుని హైదరాబాద్, తెలంగాణలో కూడా తీసేశారు. అక్కడ ఉన్న డీజీపీ వచ్చి ఇక్కడికి తెలంగాణ పోలీసులు వచ్చి అయ్యన్ కాలనీలోకి వచ్చారు. లేకపోతే ఆ వ్యక్తి పాకలపాడు వ్యక్తిని అరెస్ట్ చేయడం, గాంజాయి వ్యాపారం పెట్టి దొరికాడు. ఈ రోజు ఇంత గాంజాయి పెరుగుతుంటే, అంత మత్తులో మునిగిపోతుంటే మహిళలందరూ బాధపడుతున్నారు. వాళ్ళ మీద ఉన్న దాడులు ఆ మత్తుల మీద చేస్తుంటే ఇంకా భయాందోళనకు గురవుతున్నాడు. అమ్మలు అయితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు మేలుకో మహిళ అని చెప్పి వాళ్ళు మేలుకోవాలి, మహిళలందరూ మేలుకోవాలి, ఈ సమాజాన్ని మేలుకొల్పాలి. దానికి ఉద్దేశంగా మనకి తెలంగాణ నుంచి
నేషనల్ స్పోక్స్ పర్సన్, మన టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అయిన జోష్నా గారు, డాక్టర్ జోష్నా గారు రాబోతున్నారండి. అలాగే ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ ఏదైతే తేజస్విని గారిని, ఆమె కూడా రాబోతున్నారు. అలాగే సీఎం రమేష్ గారు కూడా వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఏంటంటే రవణం గారు, అలాగే మిగతా ఎవరైతే మహిళలు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఈ 5 ఏళ్ళు బాగా ఉద్యమం చేశారో, అప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం రోడ్డు మీద ధర్నా చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా మహిళలే ముందుండి నడిపించారు మొత్తం కూడా. దాని మీద కాజువాక నుంచి కూడా ఒక ఆమె వచ్చి దాని మీద కేసులు పడ్డాయి ఆమె మీద. సో ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలు లీడ్ చేస్తారు రేపు ప్రోగ్రామ్. ఆఖరికి వాలంటీరింగ్ కూడా మహిళలే చేస్తారు. మొత్తం అందరు జనాల దగ్గరికి వెళ్ళడం మహిళలే చూసుకుంటారు, మెటీరియల్ ఇవ్వడం కూడా మహిళలే చూసుకుంటారు, మెసేజ్ కూడా మహిళలే ఇస్తారు. కాబట్టి మొదటిసారి నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నర్సీపట్నంలో ఓన్లీ మహిళా ప్రోగ్రాం జరగబోతుంది. ఎందుకంటే మొట్టమొదటి డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, వడ్డీ లేని రుణాలు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ. దాని తర్వాత మనం చూస్తే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలకు సమాన హక్కు ఆస్తిలో కల్పించి రిజర్వేషన్ కల్పించి ఇవన్నీ చేసింది కూడా టీడీపీ ప్రభుత్వం. అందుకే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనందరం కూడా ఆ పోస్టర్ ని ఈ సందర్భంగా ఇక్కడున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆ పోస్టర్ రిలీజ్ చేసి రేపు వాళ్ళే లీడ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మహిళలందరినీ నేను కోరుతున్నాను, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ నేను కోరుతున్నానండి, అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి, మేలుకో మహిళా ప్రోగ్రామ్ కి నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం దగ్గర బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రాంగణంకి వచ్చి అందరూ కూడా విజయవంతం చేసి ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మహిళలందరినీ మేలుకొలిపి ఇదే ప్రోగ్రామ్ ని మేలుకో మహిళ మిగతా నియోజకవర్గాల్లో కూడా చేస్తే బాగుంటుందని సీఎం రమేష్ గారు కూడా నిర్ణయిస్తున్నారు. అందుకని మహిళలందరూ మేలుకోవాలి. నిత్యావసర ధరలు పెరిగిపోయి, గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయి, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయి, ఇంటి మీద పన్నులు వచ్చేస్తున్నాయి, మహిళలందరూ నడ్డి విరుస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అని చెప్పి ఓటు అడగలేదు. దాంతో ముఖ్యమైనది ఏంటంటే దిశా చట్టం ఏది, దిశా చట్టాన్ని మర్చిపోయారు, మహిళలకు మనం గుర్తు చేయాలి. అందుకని ఇప్పుడు అది రిలీజ్ చేయబోతున్నారండి. ఒక్కసారి దాంతో పాటు ఎన్ని నేరాలు పెరిగాయో ఆ పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.